యాక్టింగ్ సూపర్ సూపర్. తమన్ మ్యూజిక్ అదరగొట్టేసినాడు. కొత్త ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా స్టోరీ పరంగా? కొత్త కాన్సెప్టే, డైజెస్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది. ఉంది కదా ఆల్రెడీ ట్రైలర్లో ఉన్నాడు. రేటింగ్ 4/4. సినిమా సిద్ధు పర్ఫార్మెన్స్ బాగుంది, శ్రీనిధి బాగుంది, క్యూట్గా ఉంది, రాశికన్నా కూడా చాలా క్యూట్గా కనిపించింది సినిమాలో. మనకు డిజిటల్ వైబ్స్ వస్తాయి కానీ దాంట్లో క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చేస్తాం ఈ సినిమాతో. అంటే సిద్ధు అన్న రాలేదు, బట్ మనమైతే వచ్చేస్తాం. మనం డిజిటల్ లాగా ఉండాలనుకోం కానీ వరుణ్ క్యారెక్టర్ లాగా మన క్యారెక్టర్ ఉంటే బాగుండు అనిపిస్తుంది సినిమా. కొన్ని ఏంటిదంటే శ్రీనిధి బ్యాక్డ్రాప్ ఏదైతే ఉందో ఫ్లాష్ బ్యాక్ చూపిస్తే బాగుంటుంది. అది తను అలా ఎందుకు మారిందో అదొకటి చూపిస్తే బాగుంటుంది ఈ సినిమాలో. మిగతా అంతా బాగుంది. ఫస్ట్ హాఫ్ పీక్ ఉంది, సెకండ్ హాఫ్ కూడా బాగా అనిపించింది. కొన్ని సీన్స్ సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అయినట్టు అనిపిస్తుంది. చాలా బాగుంది సినిమా. మంచి సీన్ పడ్డాయి, రొమాంటిక్గా బాగుంది, లవ్ బాగా చూపించాడు. ప్రతి ఒక్క అంటే ఎమోషన్ మనకు కనెక్ట్ అవుతాం సినిమాలో. అంటే దానికి ఉన్న పాటలో లవ్ స్టోరీ బాగుంది, ఫస్ట్ హాఫ్ బాగుంది, బీజియం బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. సిద్ధు అన్న అయితే కొట్టేశాడు. మళ్ళీ ఒక సూపర్ హిట్ కొట్టొచ్చు ఈ సినిమా తోటి. అంతే బ్రో. రేటింగ్ 2.75 బ్రో 5కి. థ్యాంక్ యూ బ్రో. డిజిటల్ వైబ్స్ వచ్చాయా? చాలా అనిపించింది. అంటే ఫీమేల్ డైరెక్టర్ స్టైల్ బాగుంది, తెలుస్తుంది, చాలా బాగుంది. ఆ ఫీమేల్ డైరెక్టర్ టచ్ తెలుస్తుంది సేమ్. కానీ లవ్ స్టోరీ మాత్రం రైటింగ్ చాలా బాగుంది. హీరోయిన్ క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి? అందరూ బాగా చేస్తారు, ముగ్గురు చాలా బాగా చేస్తారు. క్యారెక్టర్స్ లోకి మంచిగా డెవలప్ అయ్యి చాలా బాగా చేస్తారు. సాంగ్స్ అవన్నీ తమన్ మెంటల్ మాస్ అసలు ఓజీ తర్వాత ఇది ఇచ్చాడంటే చాలా బాగుంది. చాలా నచ్చింది. ఇంకా తెలుసు కదా మూవీ డీజే టిల్లు హీరో గారిది. సినిమా మాత్రం ఇది ఒక కొత్తగా డిఫరెంట్ యాంగిల్లో ఉంది. అంటే ఈ క్యారెక్టర్ మాత్రం హీరో గారికి మాత్రం హ్యాట్సాప్ చెప్పాలి. కొత్త డిఫరెంట్ యాంగిల్ తీసుకుంటూ మన రష్మిక కూడా యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. సినిమా మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు, ఎక్కడ కూడా బోర్ లేదు. అంటే ఇది ఒక దీపావళికి ఒక బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. అంటే మంచిగా ఆడియన్స్ అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తారు. ఒక ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే మూవీ. అంటే డైరెక్టర్ గారు కూడా ముందుగా యాక్సెప్ట్ చెప్పాలి. అంటే సినిమా కూడా చాలా బాగా తీసుకుపోయినా ఒకసారి నిజంగా సినిమా మాత్రం నిజంగా ఎక్కడికో తీసుకుపోయిన సినిమా మాత్రం అంత బాగుంది, హైలైట్ అని చెప్పొచ్చు. మన తమన్ గారు మ్యూజిక్ మాత్రం ఈ సినిమా ప్లస్ తమన్ గారు మ్యూజిక్ మాత్రం చింపేసిండు. అంటే చెప్పండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా అదిరగొట్టేసిండు. తమన్ గారు మాత్రం యాక్సెప్ట్ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. నిజంగా చెప్తున్నా బంపర్ ఆఫర్ అని చెప్పొద్దు. దీపావళికి చిచ్చుపుడి లేచిపోయిన సినిమా. డిజిటల్ వైబ్స్ వచ్చాయి సినిమాలో. బాగుంది. డిజిటల్ ఇది ఎక్స్పెక్ట్ చేద్దాం. ఆ సినిమా హైలైట్ దానికి దీనికి పోల్చొద్దు, దానికి దీనికి డిఫరెంట్. ఇది తెలుసు కదా. బాగుంది, కామెడీ చాలా బాగుంది. మనము చాలా స్లో ఉంటుంది సినిమా, ఒక డిఫరెంట్ యాంగిల్ మనం చాలా కామెడీ బాగుంది. డైరెక్టర్ ముందుగా చెప్తున్నా చాలా సూపర్ ఉంది. దీపావళి మాత్రం బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. సూపర్. దీపావళి అసలు మా సిద్ధార్థ అసలు సిద్ధార్థ చాలా బాగా చేసిండు. ప్రతిసారి ఒక మంచి ఎంటర్టైనర్ కిందనే ఇస్తాడు ఏ కథ ఎంచుకున్నా కూడా. ఇది కూడా చాలా ఎంటర్టైనింగ్ ఉంది. అందరూ రండి, మంచి సినిమాలు చూడండి. ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా. ఇందో పెద్ద లేదమ్మా, ఇప్పటి చాలా కాన్సెప్టే కొత్తది. చాలా డిజిటల్ వైబ్స్ వచ్చాయా? లేదండి, ఇది చాలా కొత్త సినిమా. డిజిటల్కి దీనికి పెద్ద అంత మీరు పట్టుకోండి అన్న, మేము పట్టుకుంటే కలిసి ఉంది అన్న. అంటే నీరజ కొన ఫస్ట్ మూవీ కదా, ఎలా అనిపించింది? లేదు, చాలా కొత్తగా ఉంది. లేదు ఎలాంటి వల్గారిటీ లేదు ఇప్పట్లో అయినా. పైగా ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ వైలెన్స్ ఫైటింగ్ తప్ప ఇలాంటి ఎంటర్టైనర్ మంచి మొత్తం ఫ్యామిలీ వచ్చి చూసేలాంటి సినిమాలు లేవు. ఈ తెలుసు కదా అనే ఒక సినిమా ఇప్పుడు అలాంటి సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అవబోతుంది. శ్రీనిధి శెట్టి రాశి కన్నా ఎలా అనిపించింది? అసలు చాలా ఒకరి మించి ఒకరు చేసిరు అసలు పర్ఫార్మెన్స్. నీరజ కొన ఫస్ట్ మూవీ కదా, ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది అండి. చెప్పినట్టే ఇందాకనే ఆల్రెడీ మస్తాలు చెప్పేసిన. పవర్ సెంటర్ భయ్య ఓన్లీ సిద్ధుబాయి కోసం వచ్చి చూసినా కూడా మస్తు మజా వస్తుంది. అందరికి బోరింగ్ ఉందా, స్లోగా ఉందా, అక్కడక్కడ సీన్లు మాకు ఎలా అనిపించింది అంటే అంతేనా ఏంట్రై బాగా అనిపించింది. ఏమో డూడ్ కానీ వెళ్ళిపోతే బాగుంది అనిపించింది. ఎందుకంటే యాక్టింగ్ అని మేము చూసేవాళ్ళు. నా వరకు చూసుకుంటే ఇంకెక్కువ మాట్లాడి తెలుసుకోలేదు. బాగుంటే నేను చెప్పొచ్చు, బాగాలేనప్పుడు ఏం చెప్తానో మనకు నోటికి రావన్నమాట. ఒక యావరేజ్గా చెప్పుకోవచ్చు అన్న, అంతే. తమనన్న మాత్రం కొద్ది గొప్ప కాపాడాడు అంతే. థ్యాంక్ యూ. ఇద్దరు హీరోయిన్లు ఏం చేయడం పక్కన పెడితే వాళ్ళిద్దరి మధ్య నలిగిపోవడం కాదు, మమ్మల్ని నలిపేటి ఎడలో పెట్టి ఒక ముక్కలో చెప్పాలంటే ఇద్దరు హీరోయిన్ల మధ్య నలిగిపోవడంతో పాటు మాకేదైనా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనుకుంటే వీళ్ళ ముగ్గురు కలిసి మమ్మల్ని నలిపేరు, వీళ్ళ ముగ్గురు మీద పెట్టేసి. సో నాకైతే ఏమనిపించలేదన్న, యావరేజ్.
ప్లస్ బీజిఎం అన్నపూర్ణమ్మ గారు కామెడీ, హర్ష గారు కామెడీ అన్న, ఈ మూడు నాకు మనకి ఎక్కడ బోర్ కొట్టదు. వాళ్ళు వచ్చిన ప్రతి ఫ్రేమ్లను ప్రతి స్క్రీన్లను మనకు బాగా కనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే ఇలా స్టోరీ మొదలవుతుంది, వీళ్ళిద్దరు స్టోరీ మధ్యలో సిద్ధు వస్తాడు, నవ్వాలో ఏడవాలో కూడా తెలియదు మనకి. సో అలాగుందా, ఇంకెక్కువ చెప్పుకోకూడదు. సో యావరేజ్గా మూవీ అంటే ఎవరు ఇష్టమైతే వాళ్ళు చూస్తారు, లేకపోతే లేదంతే. కానీ కేర్ అప్ మాత్రం డ్యూడ్ కానీ బాగుంది అన్న టాక్ వస్తే మాత్రం దీపావళికి కనిపించింది సినిమా. చెప్పలేము, దానికన్నా కొంచెం బెటర్ మూవీ అంతే. అంతే ఇట్ అని కాదు కానీ దానికన్నా కొంచెం బెటర్ మూవీ చెప్పలేము. అదన్నా డ్యూడ్ కానీ కేర్ ఆఫ్ కానీ కొంచెం బాగుందని టాక్ వచ్చినా సరే జాగిన మన తెలుసు కానీ ఎవరో పట్టించుకోరన్న. ఇది నీరజ కొన ఫస్ట్ మూవీ కదా, ఎలా అనిపించింది మరి? అదే చెప్తున్నాను, ఫస్ట్ మూవీ అయినా సరే కొంచెం రొటీన్ వేలో వెళ్ళిపోయారన్న. ఇప్పుడు ఏ డైరెక్టర్ అయినా మనం సపోర్ట్ చేయాలనుకుంటాం, బట్ మనకేంటంటే ఎంటర్టైన్మెంట్ కావాలి సినిమాకి. వాళ్ళు ఏ స్టోరీ అయినా తీసుకొని ఎంటర్టైన్మెంట్ కావాలి, ఆ ఎంటర్టైన్మెంట్ అనేది మిస్ చేశారు. రొటీన్ వేలో రొటీన్ పాయింట్ తీసుకుని ఏడిపించడం నవ్వించడం అనేది కొంచెం మాకు ఎక్కువ ఏడిపించారు, తక్కువ నవ్వించారు. అంటే మేము ఏడుసాం, సినిమా బాగుందని కాదు, మేము ఏడుసాం. సో ఓవరాల్గా నాకు ఒక యావరేజ్ మూవీ, దీనికోసం ఎంత తక్కువ మళ్ళీ అంత మంచిది. తెలుసు కదా, మీకు కూడా తెలుసు కదా కథ ఏంటో. చాలా కొంచెం డిసప్పాయింటెడ్ నేనైతే, ఎందుకంటే ద వే సినిమాని ఎలా ప్రజెంట్ చేశారని. ఇంకోటి స్లో నెరేషన్ ఉంటుంది, కొన్ని సీన్స్ బోర్ కొట్టేస్తాయి, అక్కడక్కడ ఇంట్రెస్టింగ్గా అనిపించినా ఇంకొన్ని సీన్స్ ఏదో వెళ్తుందిలే సినిమా అన్నట్టు అనిపిస్తుంది మెయిన్గా. బట్ స్టోరీ చాలా మంచి స్టోరీ, చాలా బాగుంది. ఆ కాన్సెప్ట్ ఏదైతే వాళ్ళు తీసుకున్నారో చాలా బాగా నచ్చింది నాకు. రిమైనింగ్ చూసుకుంటే ఆ బీజిఎమ్స్ అవంతా పెద్దగా ఏం లేదు, ఒక సాంగ్ ఎంగేజ్ చేస్తుంది జనాల్ని, రిమైనింగ్ అంతా అదే బీజిఎమ్స్ వస్తాయి. బట్ లాస్ట్లో ఒక చిన్న ఎమోషన్ క్యారీ చేస్తారు, ఆ ఎమోషన్ చాలా బాగా అనిపించింది నాకు. రిమైనింగ్ ఓవరాల్గా చూసుకుంటే ఎక్కడ ఫన్ ఉండదు, ఏదో అన్నపూర్ణమ్మ గారు వచ్చి ఒక రెండు చిన్న డైలాగులు వేస్తారు తప్ప రిమైనింగ్ అంతా నార్మల్. ఒక ఎలాంటి అంటే ఒక అమ్మాయి అబ్బాయి వాళ్ళ మధ్య ఉన్న డిస్టర్బెన్స్ని క్లియర్గా చూపించడం జరిగింది, ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, ఒక అబ్బాయి ఎలా స్ట్రాంగ్గా ఉండాలి అనే పాయింట్స్ అయితే చూపించడం జరిగింది. ఓవరాల్గా నాకు అనిపించింది ఏంటంటే ఈ సిచ్యువేషన్ ఇప్పుడున్న దివాళీ టైంలో జనాలు ఈ కాన్సెప్ట్ని యాక్సెప్ట్ చేయరేమో అనే ఫీలింగ్ అయితే ఉంది. థ్యాంక్ యూ. డీజే టిల్లు వైబ్స్ వచ్చాయా సిద్ధు చూడంగానే? డీజే టిల్లు లేదు, ఒక మ్యాన్ అంటే ఒక బాయ్కి ఒక మ్యాన్ ఎలా ఉండాడు అనేది అయితే కనిపించింది. ఇది నాట్ ఏ కామెడీ సినిమా కాదు కాబట్టి. సో థ్యాంక్ యూ. అంటే నీరజ కొన ఫస్ట్ మూవీ కదా, ఎలా అనిపించింది మరి? స్టోరీ బాగుంది బ్రో, బట్ తీయడం ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా తీసుంటే బాగుండు అనే ఆ ఫీలింగ్ అయితే ఉంది నాకు. చేసేవాడిని ఒక ఫ్యామిలీ బాండింగ్లో ఇరికించేసి మనోడిని ఆర్టిస్ట్ పరంగానైతే మనోడు మెట్టెక్కాడని చెప్పగలను. నిజంగా లేడీ డైరెక్టర్ కాబట్టి మనోడిని అలా సెటిల్గా పెర్ఫార్మెన్స్ చేయించింది మన ఫీలింగ్ కలిగింది. చాలా బాగా హ్యాండిల్ చేసింది నీరజ కోన గారు, చాలా బాగా అనిపించేస్తుంది. అలాగే కొన్ని సందర్భంలో నేను రియల్గానే చెప్తాను, కొన్ని సందర్భంలో బీజిఎం వల్లనే సినిమా ప్లస్ పాయింట్ అని 100% గ్యారంటీ ఇస్తానండి. బీజిఎం లేకపోతే మాత్రం కొన్ని సన్నివేశాలు పేలిపోయేటి, అంత బాగా అనిపించింది. బీజిఎం సాంగ్స్ చాలా బాగా అనిపించినాయి. మల్లిక గంధ అనే సాంగ్ అయితే అల్టిమేట్, చాలా అంటే చాలా బాగా అనిపించింది. అసలు హృదయానికి అతుక్కుపోతుంది అంటారు, ఆ టైప్ లాంటిది. మన హీరోని చూస్తే కొన్ని సందర్భంలో మనోడు తాగి సిగరెట్ తాక్కుంటా మందు తాక్కుంటా నవ్వుకుంటా, అలాగే వైభహర్షతో కొన్ని డైలాగులు మాట్లాడేటప్పుడు ఆయన కళ్ళలో నీళ్లు తిరుగుతాయి, అది చూసి మన కళ్ళలో నీళ్లు తిరుగుతాయండి. అలాగే రాశి ఖన్నా గారి గురించి చెప్పాలంటే ఆమె కూడా అఫ్కోర్స్ గ్లామర్ డాలే, ఆమె కూడా ఇటువంటి పాత్ర ఇంతవరకు రాలేదు. ఒక ఫ్యామిలీ ఫ్యూచర్లో నాకు తెలిసి ఫ్యామిలీ సినిమాలు రావచ్చేమో. అలాగే కేజీఎఫ్ లాంటి సినిమాలో ఒక వీళ్ళంతా గ్లామరస్ హీరోలను తీసుకొచ్చి ఒక ఫ్యామిలీ బంధంలో ఇరికిచ్చేసి వాళ్ళతో సెటిల్డ్గా పెర్ఫార్మెన్స్ చేయించేసి ఒక దీపావళికి మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు నీరజ కోన గారు. హ్యాపీగా థియేటర్కి వెళ్ళి చూడండి, మంచి సినిమా, సాంగ్స్ బాగున్నాయి, స్టోరీ బాగానే ఉంది. కొంచెం నెరేషన్ స్లో అనిపించేస్తుంది, కానీ కూర్చొని ప్రశాంతంగా చూస్తే మాత్రం మంచి ఎమోషన్తో దీపావళికి హ్యాపీగా ప్రశాంతంగా ఇంటికి వెళ్తారండి. మంచి మూవీ. అఫ్కోర్స్ ఉన్నాయి రాధిక లాంటి కొన్ని డైలాగులు ఉన్నాయి, కొన్ని సన్నివేశాలు ఉన్నాయి, కానీ అవన్నీ తట్టుకోగలిగి చూస్తే మాత్రం మంచి సినిమా దీపావళి చూసామనే ఫీలింగ్ కలుగుతుంది. రాధికని మర్చిపోతారు. అటువంటి హీరో రాధిక లాంటి వాళ్ళని కూడా మార్చేయగలడా సిద్ధు అనేవాడు అనే ఫీలింగ్ కలుగుతుంది. సిద్ధుని పెర్ఫార్మెన్స్ పరంగా ఒక ఆర్టిస్ట్ పరంగా గొప్పగా చూపించారు. హీరో అనుకోకండి, ఒక ఆర్టిస్ట్ పరంగా చాలా గొప్పగా చూపించారు, గొప్పగా చేశాడు. వండర్ఫుల్ మూవీ. దీపావళికి తెలుసు కదా, నేను చూశాను, మీరు తెలుసుకోవాలంటే తెలుసు కదా సినిమా వెళ్ళి చూడండి, తెలుసుకోండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్టిస్ట్గానైతే చాలా గొప్పగా ఒక మెట్టేది 100% గ్యారంటీ ఇస్తానండి. నేను చాలా బాగా అనిపించేది ఆర్టిస్ట్ పరంగా అంతే. ఆ ట్రయాంగిల్లో చాలా యాంగిల్స్ ఉంటాయండి, డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి. దీంట్లో ఎమోషన్ యాంగిల్ చూపించాడు, ఫ్యామిలీ బాండింగ్ చూపించాడు. అంటే ఇవి ఒక డిఫరెంట్ యాంగిల్స్ అనమాట. మీరు యాంగిల్స్ అంటే కొంతమంది కుర్రాలు అక్కడికి వెళ్తారు, ఆడదాకా వెళ్ళొద్దు, గోవాదాకా వెళ్ళొద్దు అని చెప్తారు. రాశి ఖన్నా గారే,
కానీ రాశి కన్యా కాదండి, ఎవరో ఇందాక ఎవరో రాశి కన్యా, ఇందాక ఎవరో రష్మిక అంటున్నారు. అంటే వాడు క్లైమాక్స్ లో వచ్చేసి రష్మిక చాలా బాగా చేసింది అంటున్నాడు. అన్యాయం అంటే మరి ఇంకో హీరోయిన్ తో రాధిక లాంటి హీరోయిన్ కూడా ఫ్యామిలీ బంధంలో ఇరికించాలంటే సెటిల్డ్ గా చేయించాల్సి వచ్చింది. సో రాశికన్యకి అన్యాయం జరగలేదు. పెర్ఫార్మెన్స్ పరంగా నిజంగా రాశికన్న లాంటి వాళ్ళు కేజీఎఫ్ లాంటి హీరోయిన్ తో అంత గ్లామరస్ చేసుకుంటారు, గోవా సన్నివేశాలు ఎంచుకుంటారు. కానీ వాళ్ళిద్దరిని ఒక ఫ్యామిలీ బంధంలో ఇరికిచ్చేసి రాధిక లాంటి మూడ్లోకి వెళ్ళిపోయే అమ్మాయిని కూడా తీసుకొచ్చి ఒక ఫ్యామిలీ బంధంలో ఇరికించడం అనేది రియల్ గ్రేట్ అండి. అలా ఫ్యామిలీ పరంగా చూడొచ్చు, అంత బాగా అనిపించింది. సో గ్లామరస్ గురించి అందం గురించి ఆలోచించుకొని రాకండి, చాలా బాగుంది. లిప్ లాక్లు, లిప్ కిస్లు, ఈ సన్నివేశాలు ఇవన్నీ వద్దు, హ్యాపీగా వచ్చి ఫ్యామిలీకి తెలుసు కదా సినిమా తెలుసుకోండి, చాలా బాగా అనిపించేస్తుంది. రాధిక లేదురా నాయన, ఇలా రష్మిక కూడా లేదు, రాశి కన్నా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్యామిలీ మూవీ తెలుసు కదా, చూడండి, తెలుసుకోండి, చాలా బాగుంది.